నిమ్స్ ఆసుపత్రిలో చిన్నపిల్లలకు ఉచితంగా గుండె ఆపరేషన్లు చేయనున్నారు. ఇందుకోసం అవసరమైన స్క్రీనింగ్ పరీక్షలు గురువారం మొదలయ్యాయి. తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి కూడా పిల్లలను నిమ్స్ ఆసుపత్రికి తీసుకొస్తున్నారు. ఆరోగ్యశ్రీ కార్డు ఉన్న కుటుంబాలకు ఈ చికిత్సలు పూర్తి ఉచితంగా అందిస్తున్నారు. చిన్నపిల్లలకు ఉచిత గుండె ఆపరేషన్లపై అసిస్టెంట్ ప్రొఫెసర్ గోపాల్తో మా ప్రతినిధి రమేష్ ఫేస్ టు ఫేస్. తరగతి కుటుంబాలకు అండగా నిలిచేందుకు సిద్ధమైంది నిమ్స్ ఆసుపత్రి. ఏదైతే పేద పిల్లలు ఉన్నారో చిన్నారులకు ఉచితంగా గుండె ఆపరేషన్లు చేసేందుకు కూడా స్క్రీనింగ్ టెస్టులు అయితే మొదలయ్యాయి. ఈ స్క్రీనింగ్ టెస్ట్ తర్వాత అవసరం ఉన్న మేరకు చిన్నపిల్లలకు కూడా ఆపరేషన్లు చేసేందుకు నిమ్స్ ఆసుపత్రి వైద్యులు సిద్ధంగా ఉన్నారు. దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి అసిస్టెంట్ ప్రొఫెసర్ గోపాల్ మనతో ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. గుడ్ మార్నింగ్ సార్. సార్, ఈ ఆపరేషన్ సంబంధించి గుండె ఆపరేషన్ సంబంధించి ఇప్పుడు మనం స్పెషల్ ప్రోగ్రామ్ ఒకటి తీసుకున్నాం. అసలు దీని డీటెయిల్స్ ఒకసారి చెప్పండి సార్. ఇది ప్రతి ఏడాది చేసినట్టుగానే ఈ ఏడాది కూడా చేస్తామండి. యూజువల్గా ఏంటంటే పీడియాట్రిక్ క్యాంప్ అనేది ఎప్పుడు మోస్ట్లీ ఈ నెలలో మోస్ట్లీ ఆగస్ట్ సెప్టెంబర్ నెలలో ప్రతి సంవత్సరం చేస్తూ ఉన్నాము. గత 5 సంవత్సరాలుగా చేస్తున్నాము. ఇది 5వ సంవత్సరం. సో యూజువల్గా ఏంటంటే యూకే నుంచి ఒక టీం వస్తారండి. బేసికలీ డాక్టర్స్, వాళ్ళ యొక్క అనస్థీషియా డాక్టర్స్, వాళ్ళ టీమ్, పోస్ట్ ఆఫ్ మేనేజ్మెంట్తో సహా మొత్తం ఒక 10 మెంబర్స్ దాకా వస్తారనమాట. సో మన యూజువల్గా మన దగ్గర ఐసీయూలో మనం ఆపరేషన్ చేసిన తర్వాత ఐసీయూ మేనేజ్మెంట్తో సహా డిశ్చార్జ్ అయ్యే వరకు వాళ్ళు చూస్తున్నారనమాట. ఈ విధంగా జరుగుతుంది. యూజువల్గా ఒక వారం పాటు ఉంటుందన్నమాట. ప్రతి సంవత్సరం ఇలాగే జరుగుతుంది. ఇప్పుడు ఏం చేస్తామంటే వచ్చేది యూకే టీం వచ్చేది సెప్టెంబర్ 6 నుంచి 12 వరకు ఉంటుందండి. యూకే టీం వచ్చే డాక్టర్స్ ఆ టీం అంతా సెప్టెంబర్ 6 నుంచి 12వ తారీఖు వరకు చేస్తారు. ఈ లోపు ఏంటంటే మనకి ఏ సర్జరీస్ అవసరం పడతాయి, ఇప్పుడు అంతా స్క్రీనింగ్ ప్రోగ్రామ్ జరుగుతుంది అనమాట. సో ఎవరెవరికి ఆపరేషన్స్ పడతాయి, ఎవరెవరైతే కాంప్లికేషన్స్ ఉన్నాయి, ఇంకా ఏమైనా టెస్టులు ఫర్దర్గా చేయించాలా అంటే సర్జరీకి చేసే ముందు కొన్ని టెస్టులు చేయాల్సి ఉంటుంది, కొద్దిగా కన్ఫర్మ్ చేసుకోవాల్సి ఉంటుంది. కొన్ని వాటికి కొంతమంది డిలే చేయొచ్చు, కొంతమందికి అయితే ఎర్లీగా సర్జరీ చేయాలి. సో మనం ఈ క్యాంప్లో ఏంటంటే స్క్రీనింగ్లో మనకి కొన్ని ఇంపార్టెంట్ కేసెస్, ఏవైతే కాంప్లికేటెడ్ కేసెస్ ఉంటాయి అవి ఎర్లీగా చేయాలి. అలాంటివన్నీ మనం దీంట్లో నిర్ణయించడం జరుగుతుంది. స్క్రీనింగ్ టెస్ట్కి సంబంధించి కంపల్సరీ ఆపరేషన్ ఉన్న కేసుల్లో మనం తీసుకుంటామా, లేదు కొన్నిటికి అవసరం లేకపోయినా కొన్ని అవుట్ సైడ్ చూపించినప్పుడు కొందరు హాస్పిటల్స్ రిఫర్ కూడా చేస్తుంటారు. అట్లాంటి కేసులు కూడా మనకు వస్తుంటాయా సార్? ఇప్పుడు చాలా కేసెస్ బయట డయాగ్నోస్ అవుతాయండి. కొద్ది ప్రాబ్లమ్స్ ఉన్నట్టుగా బయటపడుతుంది, ఏదో హార్ట్ ప్రాబ్లం ఉన్నట్టు బయటపడుతుంది. వాళ్ళకి ఏంటంటే కొద్దిగా ఒక్కొక్కసారి ఏంటంటే ఒక డాక్టర్ కొద్దిగా ఆగొచ్చని చెప్తారు, కొంతమంది సర్జరీ చేయాలని చెప్తారు, కొద్దిగా కన్ఫ్యూజన్ ఉంటుంది. సెకండ్ ఒపీనియన్గా కూడా వస్తున్నారు. సో కాబట్టి ఎక్స్పర్ట్స్ వస్తారు కాబట్టి ఆ టైంలో కూడా మేము ఎక్స్పర్ట్ ఒపీనియన్ తీసుకోవడానికి ఒక వెసులుబాటు అయితే ఉంటుంది. ప్రస్తుతానికి మోస్ట్ ఆఫ్ ద డయాగ్నోసిస్ ట్రీట్మెంట్ మన దగ్గర చేయొచ్చు. ఏమైనా కాంప్లికేటెడ్ డెసిషన్ మేకింగ్ ఉంటాయి, కొన్ని టఫ్ కేసెస్ ఉంటాయి, మన డెసిషన్ తీసుకోవడం కూడా కష్టం అవుతుంది. అలాంటి వాళ్ళకి యూకే టీం వచ్చినప్పుడు వాళ్ళని సంప్రదించి మనం కరెక్ట్ డెసిషన్ తీసుకోవడానికి మనకి దోహదపడుతుంది. యూకే టీమ్ అని చెప్తున్నారు అంటే మేబీ ప్రొఫెషనల్ సీనియర్స్ అయ్యి ఉండొచ్చు. అదే టైంలో ఇప్పుడు ఇక్కడికి వచ్చే వాళ్ళంతా కూడా పేద ఫ్యామిలీస్ నుంచి వస్తారు. సేమ్ టైం చిన్నపిల్లలు దే కెనాట్ ఎక్స్ప్రెస్ ద ఫీలింగ్స్ ఆర్ పెయిన్. అట్లా గవర్నమెంట్ హాస్పిటల్ అనగానే కొంచెం కమ్యూనికేషన్ గ్యాప్ ఉంటుంది, అటెండర్ చెప్పడంలో, ఫ్యామిలీ మెంబర్స్ చెప్పడంలో. అట్లాంటి వరీస్ ఉంటే కనుక మీరు వాళ్ళకి ఏం చెప్తారు? యూజువల్గా అండి ఇది ఇప్పుడు మేము అందరికీ కేర్ తీసుకుంటాము. యూజువల్గా ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల నుంచి ఎక్కువ మంది వస్తున్నారు. ఈవెన్ అవుట్ సైడ్ స్టేట్స్ వాళ్ళు కూడా రావడానికి ఓకే. కానీ ఏంటంటే ఆరోగ్యశ్రీ తెలంగాణ ఆరోగ్యశ్రీ ఉంటే కానీ, ఆంధ్ర సిఎంఆర్ఎఫ్ ఉంటే కానీ ఈ సర్జరీస్ కొద్దిగా బెటర్గా ఈజీగా అయ్యే అవకాశం ఉంటుంది. వేరే స్టేట్స్ నుంచి వచ్చే వాళ్ళకి కొద్దిగా ఫైనాన్షియల్గా ఫ్రీగా చేయడం కొద్దిగా కష్టం అవుతుంది. సో ఆరోగ్యశ్రీ ఉంటే, సిఎంఆర్ఎఫ్ ఉంటే చాలా బెస్ట్ అనమాట. మేము అదే చెప్పదలుచుకోం. బట్ స్క్రీనింగ్ టెస్ట్ అన్నీ కూడా చేస్తాము. ప్రస్తుతానికి కొద్దిగా ఎక్కువ టెస్ట్ అలాంటి కొన్ని ఏమైనా చేయించుకోవాల్సి వస్తే కొన్ని చేయించుకోవాలి. అన్నీ చేయించుంటే కనుక మనం చూస్తాము, ఓపీ కేసెస్లో అన్నీ చూస్తాం. అంటే మామూలుగా లాస్ట్ 5 years నుంచి కూడా మనం కండక్ట్ చేస్తూ ఉన్నాము. డైలీ ఎన్ని కేసులు రావచ్చు, ఓవరాల్గా ఎన్ని కేసులు వస్తాయి సార్? ఈ ఏడాది కూడా మీరు ఎంతవరకు ప్రిపేర్ అయ్యి? మేము మోస్ట్లీ ఒక 50 నుంచి 100 కేసులు ప్రతి రోజుకి వచ్చే అవకాశం ఉందండి. ఇవాళ ఆల్మోస్ట్ 50 ఇప్పటికే అయ్యాయి. సో మోస్ట్లీ 50 cases to 100 cases పర్ డే ఎక్స్పెక్ట్ చేస్తాం అనమాట. అంటే చిన్నపిల్లలకు సంబంధించినట్టు అంటే ఏ ఏజ్ గ్రూప్ నుంచి, బర్త్ బేబీ నుంచి చూస్తారా? ఎండ్ ఆఫ్ ద ఏజ్ ఎంత ఉంటుంది స్కేల్? ఆల్మోస్ట్ బర్త్ నుంచి నియోనెటల్ అంటారనమాట. 1 month లోపు ఉన్న పిల్లల నుంచి ఆల్మోస్ట్ 18 years వరకు. అంటే మనకి ఇప్పుడు హార్ట్ ప్రాబ్లం డయాగ్నోస్ చేయడమే ఒక్కోసారి లేట్గా డయాగ్నోస్ చేస్తారు, ఒకసారి 10 yearsకి 15 years కూడా వచ్చిన వాళ్ళు ఉంటారు. సో అప్పటి వరకు హార్ట్ ప్రాబ్లం ఉన్నట్టే తెలియదు. సో 18 years లోపు వాళ్ళకి ఎంతవరకైనా హార్ట్ ప్రాబ్లం డయాగ్నోస్ అయితే కనుక రావచ్చు అన్నమాట.
సార్ ఒకటి ఇప్పుడు అంటే ఆల్రెడీ బయట కూడా డయాగ్నోసిస్ చేసి ఉంటారు, ఆల్రెడీ ట్రీట్మెంట్లో చేయలేక ఎక్స్పెండిచర్ బేర్ చేయలేక కూడా మన దగ్గరికి వస్తుంటారు. ఇప్పుడు ఆ రిపోర్ట్స్ బేస్ చేసుకొని చేస్తారా, మళ్ళీ ఫస్ట్ నుంచి కూడా ఎవ్రీ టెస్ట్ మళ్ళీ కండక్ట్ చేస్తారా ఏంటి అని? సుమారుగా అంటే విత్ ఇన్ 2-3 months టెస్ట్లు అయ్యి ఉండే అలాంటివి ఉంటే అవసరం లేదు. మరి ఒక 6 months దాటి లేకపోతే 1 year దాటి ఉన్న టెస్టులు ఉంటే మనం ఒక్కోసారి రిపీట్ చేయాల్సి వస్తుంది. ఎందుకంటే ప్రతిదీ చేంజెస్ అనేవి జరుగుతూ ఉంటాయి అనమాట హార్ట్లో. సో కాబట్టి వాటి కోసం కొద్దిగా మనం కొద్దిగా యాజ్ రిక్వైర్డ్ వీ మే నీడ్ రిపీట్ టు టెస్ట్. ఫైనల్ గా చెప్పండి సార్, ఇటు బేబీకి కానీ వీళ్ళు బేబీతో పాటు అటెండర్ ఆర్ ఫ్యామిలీ మెంబర్స్ ఎంతవరకు మనం ఫెసిలిటేట్ చేయగలుగుతాము, సేమ్ టైం మెడికేషన్ పరంగా కూడా ఎంత అడ్వాంటేజ్ గా ఎంత అడ్వాన్స్ లెవెల్లో మనం ట్రీట్మెంట్ ఇస్తాం? సో మనకి అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్ ఆప్షన్స్ అన్నీ ఉన్నాయండి. ఈవెన్ పెద్ద పెద్ద వెంటిలేటర్స్ ఉన్నాయి, ఎక్మో మిషన్స్ ఉన్నాయి. సో అడ్వాన్స్డ్ సెల్ సేవర్స్ అని అలాంటివి మనకు పెద్ద పెద్ద ఆపరేషన్స్ కూడా చేసేవన్నీ మన ఎక్విప్మెంట్ అంతా మన దగ్గర ఉంది. సో మనం ఎక్విప్మెంట్ పరంగా ఏమీ చూసుకోక్కర్లేదు. కాంప్లెక్స్ ఆపరేషన్స్ కూడా మనం ఈజీగా చేయగలుగుతాము. సో ఆ విధంగా సిఎంఆర్ఎఫ్ కవర్ చేస్తాము. యూజువల్గా సిఎంఆర్ఎఫ్ రాసిస్తాము కొద్దిగా ముందుగానే. ఒకవేళ చేయాలనుకుంటే ఆ కాంప్లెక్స్ సర్జరీస్ కూడా మనం విత్ ఇన్ బడ్జెట్ సిఎంఆర్ఎఫ్లో అయ్యేలాగా చేయొచ్చు, ప్రాబ్లం. ఇది డాక్టర్ అసిస్టెంట్ ప్రొఫెసర్ గోపాల్ గారు చెప్తున్నటువంటి మాట. నిమ్స్ ఆసుపత్రిలో బేసిక్ లెవెలే కాకుండా కాంప్లెక్స్ సర్జరీస్ కూడా చేయడానికి తాము సిద్ధంగా ఉన్నాం. అందుకు సంబంధించినటువంటి ఎక్విప్మెంట్ కూడా సిద్ధంగా ఉంది. ఎవరైతే బేబీ పేరెంట్స్ ఉంటారో వాళ్ళు ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. యూకే నుంచి కూడా స్పెషల్ సర్జన్స్ ఈ ఆపరేషన్లో పాల్గొంటారు. తమ ఆపరేషన్ సక్సెస్ రేట్ కూడా చాలా ఎక్కువగా ఉందని కూడా ఆయన చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ సాయితో రమేష్, హైదరాబాద్.